ఈరోజు మనకి టుడే క్లాస్ ఏంటంటే కరెంట్ లేదు. కుజుడు నీచబడితే ఫలితాలు ఎలా ఉంటాయి. నీచ స్థితి పొందిన కుజుడు ఏ ఏ లగ్నాల వాళ్ళకి మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంటాడు అని చెప్పేసి మనం టుడే క్లాస్. ఇది ఒకటే కాదు, నేను లాస్ట్ క్లాసుల్లో కూడా చెప్తా. ఇప్పుడు కేంద్రాధిపతులు శుభులు, అలాగే కోణాధిపతులు శుభులు, ఇలాగ మనకేంటంటే జనరల్గా క్లాసెస్లో చెప్తుంటారు. ఒకప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్నప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు ఏముంది, అప్పుడులో అదే పని మీద ఉండేవాడిని నేను. పంచమాధిపతి మహాదశ వచ్చింది, మంచి చేస్తాడు, శుభుడవుతున్నాడు. లేక నవమాధిపతి దశ వచ్చింది, చాలా మంచి చేస్తాడు, ఎందుకంటే కోణాధిపతి శుభుడు ఇస్తుంటాడు, లగ్నాధిపతి శుభం వస్తుంది. ఇట్లా ఉండేది నా ఆలోచనలు కూడా. ఎందుకంటే మన బేసిక్స్ అయ్యే నేర్పుతారు. 159 కోణాలు శుభులు, కేంద్ర కోణాధిపతులు కలిస్తే ఒక రాజయోగం. ఇట్లా నేను నేర్చుకున్నా. ఫస్ట్లో నా ప్రెడిక్షన్స్ కూడా అట్లా వెళ్ళాయి. కానీ ఒకటి అరా తప్పుతూ ఉండేది, నాకు కన్ఫ్యూజ్ వస్తూ ఉండేది ఎందుకు తప్పుతుంది అని. రియల్ టైంలో చాలా మంది లైఫ్లో అబ్జర్వ్ చేస్తాను. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా నాకు ఈ అశుభత్వాల మీద నమ్మకం పోయింది. బేసిక్స్ అయితే చెప్పారు శుభుడు అని, ఈ గ్రహం శుభుడు శుభం చేస్తుంది వీళ్ళ జాతకాలకి అని. నాకు ఏంటంటే కొన్ని డౌట్స్, 100 అనుమానాలు. ఇప్పుడు పంచమాధిపతి శుభుడే కల్పిస్తుంది, పంచమాధిపతి దశ వస్తే శుభ జరిగింది ఇట్లా అంటారు. సరే పంచమాధిపతి శుభుడు అనుకున్నాం. పంచమావం అంటే ఏంటి? ఇప్పుడు కోణాధిపతి వాళ్ళ జాతకంలో శుభుడే అయితే ప్రతి మనిషికి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ అందరికి లేదు. అర్థమైంది? లేదు, పంచమాధిపతి శుభుడే నిజంగా అయితే కనుక ప్రతి ఒక్కరికి అద్భుతమైన సంతానం ఉండాలి. ఒక్కసారి చాలా మంది సంతానం లేకుండా ఉండడంలో కూడా చూస్తుంది. అంటే ఇక్కడ పంచమాధిపతి శుభుడుగా పనిచేస్తున్నాడా లేదా? లేదు, నవమాధిపతి చూసుకున్నాం. నవమాధిపతి శుభుడు అనుకుంటే ఈ నవమం అనుకుంటే మనకు తండ్రి అనుకుంటాం. చాలా మంది జాతకాల్లో తండ్రితో సుఖపడే జాతకాలు కొన్ని అయితే, తండ్రి వల్ల బాధలు పడేది, తండ్రి లేక బాధలు పడేవాళ్ళు కొంతమంది. అంటే నవమాధిపతి శుభత్వం ఎక్కడ తప్పుతుంది, ఎందుకు తప్పుతుంది, అదొక డౌట్ నాకు. ఎందుకంటే ఇట్లా ఏంటంటే డీప్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు నీచగ్రహం చెడు చేసిద్ది అంటారు, కొంతమంది నీచగ్రహం చెడేం చేయట్లేదు. అంటే మనకి ఫస్ట్ నేర్చుకున్న బేసిక్స్, నెక్స్ట్ నేర్చుకునే బేసిక్స్ ఏంటంటే ఓవర్లాప్ చేస్తాను, అర్థమవుతుంది. అంటే మనం ఎటువైపు నేర్చుకుంటున్నాం జ్యోతిష్యం అని, ఎక్కడ ఆగిపోతున్నాం అని. ఇప్పుడు కొన్ని కేంద్రాలు రాజ్యభావాన్ని ఇస్తే ఫోర్త్ లాట్ శుభుడు అంటే ప్రతి ఒక్కడికి గృహయోగం ఉండాలి, ప్రతి ఒక్కడు మనశ్శాంతిగా బతకాలి, ప్రతి ఒక్కడు తల్లి చాలా సుఖాలు పొందాలి, ఇవన్నీ లేవు. ప్రతి ఒక్కడికి వాహనాలు ఉండాలి, అది లేదు. ఎందుకంటే వాళ్ళు శుభులు కదా, వాళ్ళ దశలు వస్తున్నప్పుడు ఇచ్చి తీరాలి కదా, ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఇలాంటి 100 డౌట్లు వచ్చాయి నాకు. ఇది ఎక్కడ మిస్ అవుతుంది? తర్వాత ఎతికే కొద్ది అంటే ద్రాక్షాణ చక్రం ఒకటి దృష్టిలో పడింది, నవాంశ ఒకటి దృష్టిలో పడింది. ద్రాక్షాణం అనగానే మన నార్త్ సైడ్ ద్రాక్షాణం అంటాం, మనకి వాస్తవంగా చూసుకుంటే దృక్కోణం అంటాం, అంటే దృష్టి కోణం అని. అంటే జ్యోతిష్యుడు తన దృష్టి కోణం మొత్తాన్ని ద్రాక్షాణ చక్రంతో తీసుకెళ్ళాలి. ఈ ద్రాక్షాణ చక్రాన్ని మనం రాశి చక్రంలో అప్లికబుల్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మనకి రిజల్ట్స్ అయితే ఎగ్జాక్ట్ కనపడతాం మొదలుపెట్టి. నిన్న క్లాస్లో కూడా మనం అదే స్టైల్లో వెళ్ళాము, ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే కనబడింది. ఎందుకంటే చిన్నపిల్లడి విషయంలో కూడా డయాబెటీస్ కనబడింది మనకి, 20 ఏళ్ళు కూడా లేవు. ఎందుకంటే అలా వెళ్ళింది. అంటే ద్రాక్షాణమే రాశి చక్రాన్ని లీడ్ చేస్తుంది అని. అలాగే ఎవ్రీ డివిజనల్ చార్ట్ మనకేం చేస్తుంటే రాశి చక్రాన్ని టర్న్ చేసేది ఏంటంటే డివిజనల్ చార్ట్. రాశి చక్రంలో బాగుంది అనుకున్నదల్లా లైఫ్లో ఇవ్వటల్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ ప్రారంధ కర్మలు అనేది మనకు ద్రాక్షాణంలో స్పష్టంగా కనబడుతుంది. ఇలా మనం ఒక్కొక్క డౌట్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్లు ఏంటంటే చాలా రకాల నీచగ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వటం చేసాం. ఇలా కుజుడిని తీసుకున్నాం. ఈ కుజుడు ఎందుకు తీసుకున్నాం అంటే కుజుడు దేహకారకుడు ఫస్ట్. ఈ దేహకారకుడు అండ్ డిజైర్ లార్డ్. ఈ జీవితం ఒక పర్సన్ రన్ అవ్వాలంటే అతను చాలా సెక్టార్స్లో ప్రొటెక్షన్గా ఉండాలి. అలాంటి కుజుడు మనకి కర్కాటక రాశిలో నీచపడుతున్నాడు.
నీచపడటం వల్ల వాళ్ళ లైఫ్లో ఏ ఏ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతుందని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాం. చార్ట్ వేసి చూద్దాము. ఒక రఫ్ చార్ట్లో మీకు ఇస్తాను, స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ మనకి కర్కాటక రాశిలో కుజుడు నీచపడుతున్నాడు. ఇది కుజగ్రహం యొక్క నేచస్థితి. ఈ కుజుడు ఎక్కడ నీచపడుతున్నాడు అంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలనుకోండి. కుజుడికి 2 రాశుల ఆధిపత్యం ఉంది. ఒకటేమో మేష రాశి, ఇంకొకటేమో వృశ్చిక రాశి. మేష రాశి నుంచేమో కేంద్ర స్థానంలో, వృశ్చిక రాశి నుంచేమో 9th హౌస్, అంటే 4th అండ్ 9th హౌస్ లో కుజుడు యొక్క నీచ స్థితి జరుగుతుంది. ఇది తన యొక్క స్థానం నుంచి తను ఏ ఏ భావాలకు ఆధిపత్యం పొందాడు ఆ భావాల నుంచి చతుర్థ నవమ స్థితిలో అతను నీచ స్థితిని పొందుతున్నాడు 4th అండ్ 9th లో. ఇప్పుడు ఒక లగ్నం మనం తీసుకుందాం. ఏది? ఒక మేష లగ్నం తీసుకుందాం. ఈ మేష లగ్నానికి కుజుడు 4th లోను అండ్ 4th లో నీచబడ్డాడంటే ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అని చెప్పచ్చు. తను రాజ్యస్థానంలో నీచబడుతున్నాడు, రూల్ 1. తన దృష్టి 4వ దృష్టి సప్తమ భావాన్ని, ప్రొటెక్షన్ హౌస్. సప్తమ దృష్టి తన ఉచ్చ స్థానాన్ని, దశమ భావాన్ని కూడా చూస్తున్నాడు. కానీ ఇతను 9th లార్డ్గా కూడా నీచబడుతున్నాడు. ఇది తన స్థానం నుంచి. ఇప్పుడు మనకి నీచ గ్రహానికి పరాశర మహర్షి మనకి కొన్ని సూత్రాలు ఇచ్చాడు. లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఏదైనా గ్రహం 3వ భావంలో కానీ, అంటే 3rd హౌస్లో కానీ, 6వ భావంలో కానీ, 8వ భావంలో కానీ నీచ స్థితిని పొందింది, ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పి పరాశర మహర్షి చెప్పాడు. ఈ స్థానాల్లో నీచ స్థితి ఉత్తమ ఫలితాలు. ఇంకొకటి 6వ భావాధిపతి కానీ, 8వ భావాధిపతి కానీ, 12వ భావాధిపతి కానీ ఎక్కడన్నా నీచ స్థితి పొందినా కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తుంటాడు. ఒకటి ఈ స్థానాల్లో నీచపడ్డా, లేకపోతే ఈ స్థానాధిపతులు వెళ్ళి నీచపడ్డా కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు ఈ మేష లగ్నాన్ని మనం చూసుకున్నప్పుడు అంటే లగ్నాథ్ చతుర్థాధిపతిగా కుజుడు నీచపడ్డాడు. మనకి ఇక్కడ రూల్ అయితే అప్లికబుల్ కావట్లా. కానీ ఎప్పుడైతే కుజుడు నీచపడ్డాడో ఈ డిస్పోజిటర్ చంద్రుడు అవుతాడు. ఈ చంద్రుడు ఇక్కడ కూర్చుంటే నీచభంగం జరిగినట్టే, లేదా లగ్నాథ్ ఏదైనా కేంద్ర స్థానంలో కూర్చున్నా కూడా ఆల్మోస్ట్ ఈ నీచానికి కొద్దిగా భంగం జరుగుతుందని చెప్తాం. ఈ నీచగ్రహం యోగిస్తుంది ఆ టైంలో. లేకపోతే కుజగ్రహం నుంచి కూడా అతను కేంద్రాల్లో కూర్చున్నా కూడా ఇక్కడ కుజుడు యోగిస్తాడు. రెండోది అన్నిటికంటే ముఖ్యం అంటే అష్టమాధిపతి నీచపడుతున్నాడు, 8th లార్డ్. ఇక్కడ కుజుడు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు. మేష లగ్నానికి కుజుడు నీచపడతాం అనేది మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పి రూల్ 1 అది. కానీ ఇదే మేష లగ్నంలో, మేష లగ్నాన్ని మనం 10 డిగ్రీలుగా డివైడ్ చేసాం. 10, 20, 30 అంటే ఎవ్రీ 10 డిగ్రీలు డివైడ్ చేసినప్పుడు లగ్న భాగం మొదటి 10 డిగ్రీల్లో పడింది అనుకోండి, అప్పుడు ఈ లగ్నమే ద్రేకాణ లగ్నం అవుతుంది. అప్పుడు ఈ కుజుడు అష్టమాధిపతి అవుతున్నాడు. మళ్ళీ ఈ అష్టమాధిపతి నీచబడుతున్నాడు రాశి చక్రంలో, కానీ అదే అష్టమాధిపతి ఖరాధిపతిగా కూడా అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మేష లగ్నం వాళ్ళు ఒక సెక్టార్లో సఫర్ అవుతారు, 4th హౌస్కి సంబంధించి సఫర్ అవుతారు. 4th అంటే ఇక్కడ మదర్ సఫర్ అవుతుందని చెప్పచ్చు. ఎవరికి? 10 డిగ్రీల్లో వాళ్ళ లగ్నం మేష లగ్నం. మరి ఇది వీళ్ళు మదర్ సఫర్ అవుతుంది, మిగిలిన విషయాలు అంత సఫర్ ఉండదు. అలా కాకుండా 20 డిగ్రీల్లో పడింది, 10 నుంచి 20 డిగ్రీల మధ్య, అక్కడి నుంచి పంచమ భావం మనకు అనేది ద్రేకాణ లగ్నం పడుతుంది. అక్కడి నుంచి అష్టమాధిపతి గురువు. వాస్తవంగా గురు దృష్టి మనకి కుజుడి మీద పడింది అనుకోండి, గురువు ఇక్కడ ఉచ్చ స్థితి పొందుతున్నాడు. కాబట్టి గురు దృష్టి పడ్డా, గురువు చూస్తున్నా కూడా నీచభంగం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి? 10 డిగ్రీల్లో పుట్టాడు, అతను నీచభంగం చేస్తున్నాడు. గురువు దృష్టి పడుతుంది, పంచమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ.
నీచభంగం జరుగుతుంది, కొద్దిగా మంచి వస్తాడు. కానీ 10 నుంచి 20 డిగ్రీలో పుట్టాడు ఒక పర్సన్ అంటే అతనిది ద్రాకాణ లగ్నం వచ్చి సింహ లగ్నం అవుతుంది. అక్కడి నుంచి కరాధిపతి గురువుడు అవుతున్నాడు. అప్పుడు ఈ గురువు దృష్టి పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కుజుడు కొంచెం ఏంటంటే నెగిటివ్గా ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇదే మేష లగ్నానికి. మళ్ళీ ఇంకొకటి 30 డిగ్రీలు 20 నుంచి 30 డిగ్రీలు అంటే మనకంటే 9th హౌస్ ద్రాకాణం పడుతుంది. అక్కడి నుంచి అష్టమాధిపతి ఎవరు అవుతున్నారు? చంద్రుడే అవుతున్నాడు. ఇక్కడ చూడండి 20 నుంచి 30 డిగ్రీల మేష లగ్నం పడింది. ఇదే కుజుడితో చంద్రుడు కలిశాడు. మనకు న్యాచురల్గా ఏం చేస్తాడంటే నీచభంగం జరిగిందంట. కానీ ఇక్కడ కరాధిపతి కుజుడితో కనెక్ట్ అయ్యాడు. ఇది చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్. అంటే మేష లగ్నానికి ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు? జస్ట్ 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటాడు, 20 డిగ్రీలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటాడు, 30లోనూ పాజిటివ్గా ఉంటాడు. కానీ ఫస్ట్ 10లో ఉన్నప్పుడు కుజుడు బ్యాడ్ లాడ్ అయ్యాడు. ఎందుకంటే అతనే అష్టమాధిపతి అవుతున్నాడు. కానీ 20, 30లో పడ్డప్పుడు కనుక గురువు 20, 30లో 20 నుంచి 30 డిగ్రీల్లో పడితే గురు దృష్టి పడకూడదు. 10 నుంచి 20 పడితే గురు దృష్టి, 20 నుంచి 30 పడితే చంద్ర దృష్టి. ఈ రెండు పడుతుంది అనుకో, ఈ కుజుడు మళ్ళీ కొంచెం సఫర్ అవుతాడని చెప్పాలి. ఈ సఫర్ ఎక్కడ ఉంటుంది వీళ్ళకంటే మేష లగ్నం వాళ్ళకి మదర్ సైడ్ సఫర్ ఉంటుంది, గృహానికి సంబంధించిన సఫర్ ఉంటుంది, అండ్ ల్యాండ్స్ గృహాలకు సంబంధించిన వెహికల్కి సంబంధించిన లిటిగేషన్స్ ఉంటాయి. కానీ అష్టమాధిపతి నేసపడటం వల్ల ఏంటంటే ధనయోగాన్ని ఇస్తున్నాడు, రాజ్యయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాజ్యయోగ కారకుడుగా నీచగ్రహం పనిచేస్తుంది మేష లగ్నానికి. రఫ్గా చూసుకుంటే మేష లగ్నానికి కుజుడు రాజయోగం, కానీ పర్టికులర్ 10 డిగ్రీస్లో పుడితే సఫర్. అందుకంట ఒక జాతక చక్రం మనం పరిశీలించేటప్పుడు డిగ్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డిగ్రీస్ని బట్టి ఏంటంటే వాళ్ళ ప్రారంభం ఎలా ఉందో మనం చెక్ చేస్తాం. అంటే అధిపతులతో కనెక్షన్ ఏర్పడుతుందా. ఇక్కడ మనకి ఈ కుజుడు మేష లగ్నానికి ఒక రకం చెప్పాలంటే బెటరే ఓవర్గా చూసుకుంటే. 10 డిగ్రీలు ఎక్సెప్షన్, కుజుడు బెటర్. అసలు 10 డిగ్రీలు పడ్డప్పటికీ కూడా కుజుడు కరాధిపతి అవుతున్నాడు కాబట్టి అతను 8th నుంచి మళ్ళీ 9th హౌస్ అంటే 8th లార్డు ఎక్కడైనా నేర్చబడితే యోగాన్ని ఇస్తున్నాడు. కానీ చతుర్థాధిపతిగా చతుర్థంలో కూర్చుంటే వల్ల చతుర్థ భావానికి కష్టాన్ని ఇస్తాడు, అంటే మాత్రం కష్టాన్ని ఇస్తాడు అని చెప్పి. ఇప్పుడు ఇదే మనం వృషభ లగ్నాన్ని చూసుకున్నాం అనుకో, వృషభ లగ్నానికి కుజుడు ఏమవుతున్నాడు? సప్తమాధిపతి అవుతున్నాడు, అండ్ వ్యయాధిపతి కూడా అవుతున్నాడు, 12వ భావాధిపతిగా. ఇప్పుడు సప్తమాధిపతిగా ఏదైనా గ్రహం నేర్చబడిందంటే అది కరెక్ట్ కాదు, రాంగ్ అనుకోండి. కానీ రూల్ 1, వ్యయాధిపతి ఎక్కడైనా నేర్చబడ్డాడు ఇతను ధనయోగ కారకుడు అవుతుంది. అదొకటే కాదు, కుజుడు 3వ భావంలో నేర్చబడతాడు. 3వ భావంలో ఏదైనా గ్రహం నేర్చబడితే ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ వృషభ లగ్నానికి కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పాలి. నేర్చబడటం అనేది ద బెస్ట్ అది వృషభ లగ్నానికి. కానీ ఇదే వృషభ లగ్నం మొదటి 10 డిగ్రీల్లో పుట్టాడు ఒక పర్సన్, ఇతని జాతకంలో గురు దృష్టి పడింది కుజుడి మీద, ఇక్కడ కొద్దిగా సఫర్ అవుతాడు. అది అది ఎలాంటి సఫర్ వస్తుందంటే వ్యయాధిపతిగా ఓకే, కానీ సప్తమాధిపతిగా మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయని చెప్తాం మనం. మ్యారిటల్ ఇష్యూస్ ఎవరికి వస్తాయి? ఫస్ట్ 10 డిగ్రీస్ లోపు ఎవరైనా పుడతారో వృషభ లగ్నంలో వాళ్ళ జాతకంలో కరాధిపతి గురువు అవుతున్నాడు. ఈ కరాధిపతి దృష్టి కానీ కంజంక్షన్ కానీ కుజుడితో నేర్చబడ్డ కుజుడితో జరగకూడదు. ఒకవేళ ఇన్ కేసు 10 డిగ్రీల వృషభ లగ్నంలో పడితే ఇక్కడ గురువు కూర్చున్నాడు, మనం ఏంటో గురువు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు అనుకుంటాం. లాభాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అష్టమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, శుభ ఫలితాలు జరగొచ్చామనుకుంటాం. కానీ 10 డిగ్రీలు గురువు కరాధిపతి జాతకానికి ఇక్కడ నేతపట్ట కుజుడిని డిస్టర్బ్ చేశాడు అని రూల్ 1లో ఏమనుకుంటాం, ఇక్కడ ఉచ్చగ్రహం నీచగ్రహంతో కలవటం వల్ల నీచగ్రహం యొక్క గొప్పతనాన్ని చెడుతనాన్ని తీసేసిందని చెప్తాం మనం. కానీ 10 డిగ్రీలు అవటం వల్ల గురువు ఇక్కడ బ్యాడ్ అవుతున్నాడు వీళ్ళకి. ఈ గురువు డిస్టర్బ్ చేస్తాడు ఈ కుజుడిని అని. అందులో 12వ భావానికి కుజుడిని ఏం చేయలేడు. కానీ ఈ కుజుడు ఎవరికి బ్యాడ్ అవుతున్నాడు? సప్తమ భావానికి బ్యాడ్ అవుతున్నాడు. కాబట్టి గురువు కరెక్షన్ వల్ల ఇక్కడ మ్యారిటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ అవ్వకపోయినా కూడా ఆశ్చర్యం లేదు ఇది ఈ స్థితి వల్ల. ఇది కుజుడు యొక్క మనం ప్రిడిక్షన్. అయితే 10 నుంచి 20 డిగ్రీల్లో పుట్టాడు ఒక పర్సన్,
వాళ్ళకి ఎవరు పంచము మనకి కన్య అనేది ద్రాకాణ లగ్నం మారుతుంది. ఇది 10 నుంచి 20 డిగ్రీలు వృషభ లగ్నంలో ఒక మనిషి జన్మ లగ్నం పడితే కన్య అనేది మనకి ద్రాకాణం. వీళ్ళకి కుజుడు అష్టమాధిపతి, కరద్రాకాణాధిపతి. ఇప్పుడు ఈ కరద్రాకాణాధిపతిగా కుజుడు నీచబడ్డాడు. ఇక్కడ బ్యాడ్ ఫలితాలు ఇస్తాడు కుజుడు అని చెప్తాం. యాక్చువల్గా కుజుడు 3, 6, 8లో మనకు ధనయోగాన్ని ఇస్తున్నాడు. 12వ భావాధిపతి కూడా నీచబడ్డాడు, మళ్ళీ ధనయోగాన్ని ఇస్తున్నాడు. వృషభ లగ్నానికి పాజిటివ్ బాగుంది అనుకుంటాం. ఎప్పుడు బాగుంటుంది అంటే 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు బాగుంటుంది. అది 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో పడ్డాడు. ఈ కుజుడే కరాధిపతిగా మారుతున్నాడు, పైగా సప్తమాధిపతి. ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి. అర్థమైందా? హెల్త్ ఇష్యూస్, దేహ సంబంధమైన సమస్యలు కూడా వస్తుంటాయి. వీళ్ళు ఏ పని చేసినా కూడా గొడవలు అవుతూ ఉంటాయి. పైగా 3వ భావంలో కారక భావ నాశనాన్ని కుదిరి ఇంకా బలంగా పనిచేస్తుంది. ఇది బ్యాడ్ సిచ్యువేషన్. ఏది డిగ్రీకల్ని లెక్కేసుకుంటే. లేదు 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు 20 నుంచి వృషభ లగ్నంలో. ఇప్పుడు మనకేమవుతుంది? శని ద్రాకాణ లగ్నం అవుతుంది, కరద్రాకాణాధిపతి రవి అవుతుంది. వీళ్ళకి కుజుడు నీచపడటం బాగానే ఉంటుంది. ఎంతవరకు బాగుంటుందంటే ఈ రవి దృష్టి కుజుడి మీద పడినంతసేపు, రవి కుజుడితో కనెక్షన్ అన్నంతసేపు బాగుంటుంది. కనెక్షన్ అయ్యారు, మళ్ళీ కుజుడు ఏంటంటే ఇక్కడ బ్యాడ్ అయిపోయినట్టే బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు అని. అంటే చాలా సూక్ష్మ పరిశీలన అనేది మనం నీచగ్రహానికి చేయాల్సి వస్తుంది. అంటే 3, 6, 8 భావాలు స్థితి, 6, 8, 12 భావాధిపతుల స్థితి, అధిపతుల. ఇది ఎప్పుడైనా సరే పరాశర మహర్షి మనకి ఇచ్చిన రూల్స్. ఇంకొక రూల్ ఏంటి మనకి? నీచగ్రహం ఎక్కడైతే స్థితి పొందుతుందో, నీచగ్రహ స్థితి ఆ డిస్పోజిటర్, ఆ గ్రహాధిపతి, ఆ రాస్యాధిపతి లగ్నాత్తు కేంద్రంలో కానీ అలాగే భావాత్తు కేంద్రంలో కానీ స్థితి పొందితే కనుక నీచగ్రహాలు మనకు మంచి ఫలితాలు. ఈ పరాశర మనకి ఇచ్చిన ఎగ్జామ్షన్స్, అది నీచ స్థితులకి, నీచగ్రహాలు. ఇప్పుడు కుజుడు మిథున లగ్నానికి మనం తీసుకున్నాం. మిథున లగ్నానికి కుజుడు 2వ ఇంట్లో నీచపడ్డాడు. చూడండి, త్రిషడాయాల్లో 11వ భావం అతిపెద్ద భావం, అంటే ఎక్కువ చెడునిస్తుంది ఆ భావం అంటాం మనం. లోపగడాన్ని ఇవ్వటం వల్ల కష్టాలు ఇచ్చే భావం లాభభావం. ఆ అధిపతి నీచపడటం వల్ల మనకు నష్టమేం జరగదు, మంచిగా జరిగింది. రెండోది, మిథున లగ్నానికి 6వ అధిపతి కూడా అవుతున్నాడు, అతను స్థితి పొందాడు. 6వ భావాధిపతి ఎక్కడైనా స్థితి పొందాడు, లక్ష్మీ యోగం, ధనయోగం, డబ్బు బాగానే ఇస్తాడు. ఒక రకమైన రాజ్యోగం అని కూడా చెప్తాం అంటే. ఇక్కడ కుజుడి స్థితి అనేది మనకి ఎక్సలెంట్. ఇప్పుడు ఇన్ కేసు ఫస్ట్ డిగ్రీలోనే పడ్డాడు అంటే 10 డిగ్రీ లోపు మిథున లగ్నంలో వాళ్ళ లగ్నం పడింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరో ద్రాకాణం ఏం పడుతుంది? అదే పడుతుంది. కాబట్టి శని కరద్రాకాణం అయిపోతాం. ఇప్పుడు శని దృష్టి కుజుడి మీద పడ్డా, శని కుజుడితో కనెక్షన్ అయినా శని ఇక్కడ ఏంటంటే కొంచెం కుజుడు నెగిటివ్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. శని దృష్టి పడలేదు, నో ప్రాబ్లం. ఈ కుజుడు అద్భుతంగా యోగిస్తాడు, మిథున లగ్నానికి నేసపడతామని చెప్తాం. లేదు 20 డిగ్రీల లోపల అతను లగ్నం పడింది 10 నుంచి 20 లోపు. అప్పుడు శుక్రుడు అవుతున్నాడు ద్రాకాణ లగ్నాధిపతి, అష్టమ కరాధిపతి కూడా శుక్రుడే. అంటే ఇక్కడ శుక్రుడు యుతి కానీ దృష్టి కానీ కుజుడి మీద పడకూడదు. కుజుడి మీద పడితే కనుక మళ్ళీ ఇక్కడ సఫర్ ఇస్తున్నాడు అని చెప్పాలి. అందుకే ఎప్పుడైనా లగ్న డిగ్రీలు ఖచ్చితంగా చూడండి, ఒక ప్రిడిక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ శుక్రుడు కనెక్షన్ అవ్వకూడదు.
అప్పుడు బాగానే ఉంటాడు కుజుడు. నీచగ్రహం పొందినా కూడా చాలా బాగానే ఉంటాడు. ఇంకా చంద్రుడు కనెక్షన్ అయినా ఇతనితో, చంద్రుడు లగ్నాత్ కేంద్రంలో కూర్చున్నా, ఈ భావాత్ కేంద్రంలో కూర్చున్నా కూడా కుజగ్రహం బాగానే యోగిస్తుంది చెప్తా. ఇంకా మూడోది 30 డిగ్రీలు, 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో పడితే మనకేమవుతుంది, కుంభం లగ్నం అవుతుంది. ఇక్కడ అష్టమాధిపతి ఎవరు? బుధుడే అవుతాడు లగ్నాధిపతి. చూడండి ఇక్కడ 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో మిథున లగ్నంలో జన్మించి వాళ్ళకి ఏంటంటే డిఫాల్ట్ గా వాళ్ళకి చతుర్థానికి సంబంధించిన కష్టాలు అనుభవిస్తారు. వాళ్ళ కరాధిపతి బుధుడే అవుతాడు కాబట్టి. కానీ బుధుడు కుజుడిని చూస్తున్నా, కుజుడితో కనెక్షన్ అయినా కూడా ఈ నీచగ్రహ కుజుడు పెద్దగా పాజిటివ్స్ ఇవ్వలేడు. ఇక్కడ కుజుడు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటాడో మిథున లగ్నానికి, శుక్రుడితో కానీ శనితో కానీ బుధుడితో కానీ కనెక్షన్ పడలేదు, చాలా అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు, అసలు డౌటే లేదు. అంటే మన పరాశరి రూల్స్ ప్రకారం. ఇప్పుడు మనం చూసుకున్నాం కర్కాటక లగ్నానికి. కర్కాటక లగ్నానికి లగ్నంలో కుజుడు స్థితి పొందాడు. ఇది బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే అతనికి మనకు రూల్స్ ఏం అప్లై అవ్వట్లా. పంచమాధిపతి అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు. మనకు రూల్స్ ఏంటి? 3, 6, 8 భావాల స్థితి పొందితే ధనయోగం, లేకపోతే 6, 8, 12 భావాధిపతులు అవుతా స్థితి పొందితే మళ్ళీ ధనయోగాలు, రాజయోగాలు ఉంటాయి. ఇతనికి ఏది లేదు కాబట్టి ఇక్కడ కుజుడు ఈ కర్కాటక లగ్నానికి నెగిటివ్ గా బాగా పనిచేస్తాడని చెప్పచ్చు. ఇంకా 10 డిగ్రీల్లో కర్కాటక లగ్నం పడింది, సేమ్ శని కలిశాడు ఇతని మీద. 10 డిగ్రీలు కర్కాటక లగ్నం పడితే కరద్రేకాణం అదే అవుతుంది కాబట్టి శని కరద్రేకాణాధిపతి అవుతాడు. అది ద్రేకాణ లగ్నం కర్కాటకం అయితే కరాధిపతి శని అవుతాడు, రాహువు కూడా అవుతాడు. వీళ్ళిద్దరి దృష్టి కుజుడి మీద పడింది అనుకోండి, ఇది చాలా పీడాకారకుడు, చాలా భయంకరంగా ఇబ్బంది పెడతాడని చెప్పాలి. ఇది ఈ కర్కాటక లగ్నంలో కుజుడు నేసపడతాం. లేదు 20 డిగ్రీల లోపు పుట్టాడు పర్సన్, ఇక్కడి నుంచి పంచమం లగ్నంగా మారిపోతుంది, ద్రేకాణ లగ్నంగా. అక్కడి నుంచి అష్టమం బుధుడు. అంటే బుధుడు స్థితి పడింది కుజుడి మీద, ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పాలి. ఇగో వెంకటేశ్వర స్వామి మామ పంపించాడు నాన్న, గోవిందుడు పంపించాడు, గోవింద గోవిందగా నాన్న. ఇక్కడ బుధుడితో కనెక్ట్ అయింది 20 డిగ్రీల లోపల పుడితే బాగా ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ జరిగే అవకాశం. మామూలుగానే నెగిటివ్ ఎవరికి? కర్కాటక లగ్నంలో కుజుడు నీచపడటం అనేది చాలా నెగిటివ్, చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్. అందులో 10 డిగ్రీల్లో పుడితే శని రాహులు దృష్టి పడ్డ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. 20 డిగ్రీల్లో పుట్టిన వాళ్ళకేమో బుధుడు కనెక్షన్ అయితే ఎఫెక్ట్ అవుతాడు. లేదు 30 డిగ్రీ లోపల పుట్టాడు వాళ్ళకి శుక్రుడు కనెక్ట్ అయితే ఎఫెక్ట్ అవుతాడు. అంటే ఇక్కడ కూడా శని రాహులు బుధ శుక్రులు ఈ డిగ్రికల్ గా చూసుకొని ఈ గ్రహాలు, ఏ గ్రహాలు ఈ కుజుని బాగా ఎఫెక్టివ్ లో తీసుకెళ్తాయి దృష్టిలో పడి, లేదా కంజంక్షన్స్ అయ్యి, అప్పుడు మనం ఏంటంటే వీళ్ళకి కంప్లీట్ గా కుజుడితో కలిపి వీళ్ళకి పరిహారాలు అనేది చెప్పాలి. మనం కుజుడితో కలిపి ఏ గ్రహం అయితే కనెక్షన్ వల్ల వస్తుందో, కుజుడితో బుధుడు కలిశాడు, రెండింటికి కలిపి పరిహారం చెప్పాలి. లేదా కుజుడితో శుక్రుడు కలవాల్సి వచ్చింది వాళ్ళ జాతకంలో, కలిపి మళ్ళీ పరిహారాలు చెప్పాలి. లేదా శని రాహులు కనెక్షన్ అవుతున్నారు, వీళ్ళకి కలిపి చెప్పాలి. ఇట్లాగా ఈ కుజుడితో ఎవరైతే కలుస్తున్నారో ఈ కుజుడితో పాటు వారికి కూడా కలిపి జాతకాలు చెప్తే కానీ ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది మనం బయటికి తీసుకురాలేదు. అది ఈ కర్కాటక లగ్నానికి. ఇప్పుడు మనం సింహ లగ్నాన్ని చూద్దాం ఎలా ఉంటుందో ఫలితాలు. ఇప్పుడు సింహ లగ్నానికి కుజుడు చతుర్థాధిపతి అవుతున్నాడు, అంటూ దశమాధిపతి అవుతున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ రిజల్ట్స్. చతుర్థాధిపతి దశమాధిపతి నేసపడుతున్నాడు, బ్యాడ్ రిజల్ట్. కానీ చంద్రుడు ఇక్కడి నుంచి కేంద్రంలో స్థితి పొందిన, లగ్నంలో స్థితి పొందిన, మళ్ళీ లగ్నాత్ కేంద్రంలో స్థితి పొందినా కూడా మరీ అంత బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడం, బాగా యావరేజ్కి వెళ్తాడు అని చెప్పి మనం ప్రెడిక్షన్ ఇచ్చుకుంటాం. మరీ అంత బ్యాడ్ అవ్వడం. ఆ చంద్ర స్థితి సరిగ్గా లేదనుకోండి, అప్పుడు కుజుడు కంప్లీట్ బ్యాడ్గా పనిచేస్తాడు. ఇది ఇంకా బ్యాడ్ ఎప్పుడు పనిచేస్తాడు. ఇన్ కేసు ఇక్కడ శుక్రుడు కూర్చున్నాడు, నేసపట్ట గ్రహం ఇంకోటి కూర్చుంది, శుక్రుడు మూడో అధిపతిగా ఇతనికి నేసపడ్డాడు, మూడో అధిపతి శుక్రుడు మంచి ఇస్తాడేమో. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ గ్రహం కూర్చుంటాం వల్ల ఈ ద్వితీయ భావంలో గ్రహం కూర్చుంది, వ్యయ స్థానంలో ఇంకో నీచ గ్రహం కూర్చుంది, పాపాలను పట్టింది, ఎక్కువ బ్యాడ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి
అంటే ద్వితీయంలో అశుభ గ్రహం పడింది ఏదైనా, ఆల్రెడీ కుజుడు నేసపడ్డాడు 12లో, మరీ బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది. సింహ లగ్నానికి ఎక్కువ బ్యాడ్ చేసే అవకాశం ఉంది. ఇంకా డిగ్రీ కల్లి చెక్ చేసుకున్నాం అనుకోండి మనం, ఈ సింహ లగ్నానికి 10 డిగ్రీలు అనుకుంటే అదే లగ్నం అవుతుంది కాబట్టి గురువు కనెక్షన్ అనుకోండి. గురువు కూర్చున్నాడు ఇక్కడ 10 డిగ్రీల లోపు పుట్టాడు అతను లగ్న నక్షత్రం. చూడండి చాలా హెవీ బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాడు. ఇక్కడ మనం ఏమనుకుంటాం, నీచగ్రహం, పైగా లగ్నాత్ పంచమాధిపతి, యోగకారకుడైన గురువుతో కలిశాడు, శుభం జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ ఉచ్చగ్రహం నీచగ్రహం వల్ల నీచత్వాన్ని పోగొడుతుంది. యాక్చువల్గా నీచగ్రహం యొక్క నీచత్వాన్ని పోగొడుతుంది. కానీ ఈ గురుడు ఏమవుతున్నాడు, లగ్నాత్ ఖరాధిపతి అవుతున్నాడు, అష్టమాధిపతి అవుతున్నాడు గురువు. ఈ గురువు మోస్ట్ డేంజర్. ఫస్ట్ 10 డిగ్రీలో పుట్టినోడికి గురువు ఉచ్చ స్థితిలో పొందుతున్నాడు, 12వ భావం అంటే మోస్ట్ డేంజర్, ప్రాణమే తీసేస్తాడు. కానీ కుజుడితో కూడా కనెక్ట్ అయ్యాడు. కుజుడు అంటే చతుర్థ దశమ భావాలు రెండు సఫర్ అవుతాయి. ఇది గురు కుజుల కలయిక. ఇక్కడ ఎప్పుడు 10 డిగ్రీల లోపు అయితే 10 డిగ్రీస్ వరకు, లేదు 10 డిగ్రీస్ కాదు, ఒక 20 డిగ్రీస్ లోపు పుట్టాడు, 10 to 20 మధ్యలో, ఇక్కడి నుంచి పంచమాన్ని ద్రేకాణ లగ్నంగా మార్చండి, అక్కడి నుంచి అష్టమి ఏమవుతుంది, చంద్రుడు అవుతాడు. ఇక్కడ చంద్రుడు కనెక్షన్ అవ్వకూడదు ఈ జాతకులకి, చంద్రుడు దృష్టి పడకూడదు కుజుడి మీద. ఇది మోస్ట్ డేంజరస్. ఇది 10 నుంచి 20 డిగ్రీల్లో పుట్టిన వాళ్ళకి చంద్రుడు బాగా వేదపదే కాదు, భయంకరమైన పీడాకారకుడు కూడా సింహలగ్నానికి. ఆ చంద్రుడే మళ్ళీ నేసపడ్డ కుజుడితో కలిశాడు. ఈ కుజుడు ఆల్మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్ ఇక్కడ. ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రమంగళ యోగం అంటాము. ప్రాణం తీసేసింది, అర్ధాయిష్లోకి లాక్కెళ్ళిపోతుంది ఈ యోగం అని చెప్పచ్చు. ఎప్పుడైనా కుజు చంద్రుల్లో వీళ్ళిద్దరు బ్యాడ్ అయినప్పుడు కంజంక్షన్ అయినా, ఇద్దరు ఈ టైంలో సమసప్తకం వాళ్ళు పడ్డ కూడా, చంద్రుడు ఎక్కడ కూడా పడవచ్చు. దృష్టి ఇచ్చాడు, పైగా కరాధిపతి అవుతున్నాడు, ఇప్పుడు మనిషిని సఫర్ చేస్తుంది అని. లేదు 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు కుజుడు, ఏమవుతున్నాడు మనకి, ద్రేకాణ లగ్నాధిపతి అవుతున్నాడు. అదే కుజుడు మళ్ళీ ద్రేకాణ అష్టమాధిపతి కూడా అవుతున్నాడు. చూడండి ఇది మోస్ట్ డేంజరస్. సింహ లగ్నానికి 20 నుంచి 30 డిగ్రీల్లో ఒక వ్యక్తి జన్మలగ్నం అయ్యి 12వ ఇంట్లో కుజుడు కూర్చున్నాడు, నేసపడ్డాడు అంటే, కుజ మహాదశ వచ్చిందంటే ఈ ప్రారంధాన్ని దేవుడు కాదు కదా ఎవరు కాపాడలేరని చెప్పాలి. ఏ రెమెడీ పనిచేయదు అని చెప్పాలి. మోస్ట్ డేంజరస్ అంటే అతి భయంకరమైన ప్రారంభం ఇది. అర్థం, ఆ జన్మ పుట్టిన దగ్గర నుంచి ఎన్నో చేస్తే కానీ మహాదేవుడు కృప ఉంటే కానీ ఏదో కొద్దిగా తప్పించుకుంటారు. లాస్ట్ టైం మోస్ట్ సఫర్ ఇస్తుంది వీళ్ళకి కుజుడు అని చెప్పాలి. చూడండి డిగ్రీ కల్లి మార్చినప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది మీకు ప్రిడిక్షన్. ఇప్పుడు కన్యా లగ్నాన్ని తీసుకుందాం. కన్యా లగ్నాన్ని చూసుకున్నాం, మనకి కుజుడు 3వ అధిపతి నేసపడ్డాడు కాబట్టి నో ప్రాబ్లం, ధనయోగాన్ని ఇస్తాడు అని చెప్పి. ఇదే కన్యా లగ్నాన్ని కుజుడు మళ్ళీ అష్టమాధిపతి కూడా, అష్టమాధిపతిగా నేసపడతా మళ్ళీ ధనయోగాన్ని ఎక్కిస్తాడు. 3వ భావంలో స్థితి లేదు కానీ అధిపతి అంతే, కానీ అష్టమాధిపతి నేసపడ్డాడు, అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు కుజుడేళ్ళకి, అసలు డౌటే లేదు. అది కన్యా లగ్నాన్ని. ఇది రూల్ 1. మనకి నిజంగా ఇస్తున్నాడా లేదా అని చెప్పి చెక్ చేసుకో. కాంబినేషన్స్ కావాలిగా మనకి. 10 డిగ్రీల మధ్యలో పుట్టాడు పర్సన్, లగ్నమే అవుతుంది కాబట్టి ఈ కుజుడే ఏమవుతున్నాడు ఇక్కడ, మళ్ళీ కరాధిపతి అవుతున్నాడు. ఈ కుజుడు కొద్దిగా సఫర్ చేస్తాడు. కన్యా లగ్నాన్ని కుజుడు ఇప్పుడు బాగున్నాడు నేసపడతాం వల్ల, ఇతనే మళ్ళీ కరాధిపతి అవుతున్నాడు, కొంచెం సఫర్ అయితే ఇస్తాడు అని చెప్పాలి, ఇబ్బంది పెడతాడని చెప్పాలి. లేదు 20 డిగ్రీల మధ్యలో పుట్టాడు, అతను మనకి ఏమవుతుంది, ద్రేకాణ లగ్నం ఇది అవుతుంది కాబట్టి అష్టమాధిపతి సూర్యుడు అవుతాడు. ఈ సూర్యుడు దృష్టి పడింది కుజుడి మీద, దృష్టి పడలేదు సూపర్. అది 10 నుంచి 20 డిగ్రీల మధ్య కన్యా లగ్నంలో పుట్టాడు కాబట్టి ఇతనికి కుజుడు అద్భుతంగా యోగిస్తాడు, విపరీతమైన ధనాన్ని ఇస్తాడని చెప్పొచ్చు మనం ప్రెడిక్షన్. ఎప్పుడు వరకు, సూర్యుడితో కనెక్షన్ దృష్టి పడినంత వరకు.
పడితే కనుక మనం అలా చెప్పడానికి లేదు, సఫర్స్ అనిపిస్తాడు అది. కానీ ఈ యోగాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సూర్యుడికి పరిహారం చేయాలి. విపరీతమైన పరిహారాలు చేసి యోగాన్ని కొద్దిగా తీసుకోగలుగుతాం. అది 10 డిగ్రీల మధ్యలో పుట్టాడు, కుజుడికి విపరీతమైన పరిహారం చేస్తే యోగాన్ని తీసుకోగలుగుతాం. 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు, మనకి వృషభం అనేది గ్రకాల లగ్నం అయితే గురువు అనేది హరాధిపతి, ఇలా గురువు కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు వాళ్ళ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, పైగా నేచపడ్డ కుజుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు, గురుడేమో నేచభంగాన్ని తీసాడు కుజుడికి, అద్భుతంగా కలిసి వచ్చిందని చెప్తాం మనం. డిగ్రీలు చూడడం మనకు అలవాట్లేదు, డిగ్రీలు చూడటం. డిగ్రీలు 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో వాళ్ళది పడింది లగ్నం. ఇప్పుడు ఈ గురుడు పరిస్థితి ఏంటి, కరాధిపతిగా మారిపోయాడు. ఎప్పుడైతే గురుడు కరాధిపతిగా మారతాడో మ్యారేజ్ ఇష్యూస్, గృహానికి సంబంధించిన ఇష్యూలు, అట్ ద సేమ్ టైం తృతీయ భావాన్ని, అష్టమ భావాన్ని అన్నిటిని డిస్టర్బ్ చేశాడు కుజుడితో కనెక్ట్ అవ్వటం వల్ల. ఇన్ని కష్టాలతో మీ దగ్గరికి వస్తారు, మీకు అర్థం కాదు, గురు మహాదశ నడుస్తుంది, కష్టాలు అర్థం కావు, అద్భుతంగా యోగించాలి కదా అంటాం. మళ్ళీ అనుకుంటాం ఉభయకాంధ్రాధిపతి కదా, ఉభయకాంధ్రాధిపతి దోషం వచ్చిందేమో, పైగా నీచగ్రహంతో కలిశాడు కదా అని చెప్పి మనం ఎట్లా కాలేస్తాం. కానీ 10 డిగ్రీల్లో పుడితే సూపర్, ఎందుకంటే ఉచ్చగ్రహం కుజుడి యొక్క నీచ స్థితిని తీసేసింది. 20 డిగ్రీలో పుట్టినా కూడా అంతే, ఉచ్చగ్రహం నీచగ్రహం స్థితి తీసింది, వీళ్ళకి మళ్ళీ యోగిస్తుంది. 2 చాట్లు మీ దగ్గరకు వచ్చినాయి. ఒకే రోజు పుట్టారు, ఒకళ్ళేమో 20-30 డిగ్రీల మధ్య లగ్నం పడింది, ఒకళ్ళకేమో 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో పడింది. ఇదే కాంబినేషన్ ఉంటుంది వాళ్ళకి, ఇదే దశలు నడుస్తుంది. వీళ్ళేమో ఉచ్చస్థితి తీసుకెళ్తాడు, వీళ్ళేమో పాతాళాన్ని తీసుకెళ్ళిపోతారు. సింపుల్ ప్రిడిక్షన్. అంటే మనం డిగ్రీకల్గా ఎందుకు చెక్ చేయట్లేదు అని చెక్ చేయాలి ఇక్కడ. ఇది ఇలాగా మీరు కన్యా లగ్నానికి మీరు కుజుడి యొక్క పరిస్థితి చూసాం, బాగుంటాడు. ఓవరాల్గా కుజుడు ఎక్కడ నేచపడతాం మంచిదే, అది వీళ్ళతో కాంబినేషన్స్ లేనంత వరకు నేచపడతాం మంచిదే. 10 డిగ్రీల వరకు మాత్రం కుజుడు పరిహారాలు చేసుకుంటే ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు తులా లగ్నం నేచపడ్డాడు దశమం, ఇది వరస్ట్ కేసు అని చెప్పాను. ఎందుకంటే ఉభయ మారకాధిపతి ఆయన, ద్వియాధిపతి ఆయన, సప్తమాధిపతి ఆయన. ఇక్కడ మన ఏ రూల్ అప్లై కావట్లేదు. పరాశరి ఇచ్చిన నేచభంగ ఏదో రూల్స్ ఏమో అప్లై అవ్వట్లేదు. రెండోది ఇది యోగమైన రూల్స్ కూడా అప్లై అవ్వట్లేదు. నేచగ్రహానికి ఇచ్చి యోగాలు, రాజయోగాలు, ధనయోగాలు పరాశరి ఏదైతే ఇచ్చాడో అది అప్లై అవ్వట్లేదు. ఈ కుజుడు డిఫాల్ట్గా సఫర్ ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు. ఇన్ కేసు వీళ్ళు ఇదే తుల లగ్నంలో పుట్టారు, 10 డిగ్రీల్లోపు, లగ్నాధిపతే కరాధిపతి అవుతున్నాడు. ఇప్పుడు శుక్రుడు కనెక్షన్ ఏర్పడ్డాడు ఇక్కడ. ఇది వరస్ట్ కేసు అని చెప్తాం, చాలా వరస్ట్ కేసు, వరస్ట్ కేసు ఇది. శుక్రుడు 10 డిగ్రీ లోపల పుట్టినోడికి శుక్రుడు కుజుడితో కనెక్ట్ అవ్వటం కానీ, కుజు శుక్రుల్లో యుతుపుగా ఇది దృష్టిలు కానీ పడితే కనుక చాలా వరస్ట్గా నడుస్తుంది. 2 దశలు వరస్ట్గా నడుస్తుంది, శుక్ర దశ నడుస్తుంది, కుజు దశ నడుస్తుంది. లేదు 20 డిగ్రీల మధ్యలో పుట్టాడు ఒక పర్సన్, ఇది 10 నుంచి 20 మధ్యలో పుట్టాడు. ఇప్పుడు మనం ఎలా చూసుకుంటాం, ఇక్కడి నుంచి పంచమం తీసుకుంటాం, 20 డిగ్రీలు అంటే కుంభం తీసుకుంటాం. అష్టమాధిపతి ఎవరో బుధుడు అవుతున్నాడు, త్రేకాణాధిపతి. ఈ శుక్రుడితో కుజుడితో బుధుడు కలవకూడదు. బుధుడు కలిశాడా చాలా వరస్ట్ కేసు. బుధుడు అస్సలు కలవకూడదు తులా లగ్నానికి వాస్తవంగానే. అందులో నీచ స్థితిలో ఉన్న కుజుడికి బుధుడు కలిస్తే ఇంకా వరస్ట్ స్థితి, చాలా కష్టాలు పడతారని చెప్పచ్చు, చాలా కోల్పోతారు కూడా. లేదు 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు తులా లగ్నంలో, వీళ్ళకి మళ్ళీ ఎవరు అవుతున్నారంటే శని అవుతాడు పీడాకారం. ఈ శని కుజుడితో కలవకూడదు, అది మరీ వరస్ట్ సినారియో. శని కుజులు కలిశారు ఒక దీంట్లో, ఆ కుర్రాడు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య తులా లగ్నంలో పుట్టాడు, చాలా కష్టాలు పడతారు. ప్రాణాలు ఎగిరిపోయినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఉభయ మారకాధిపతితో కలిశారు వీళ్ళు. ఈ ముగ్గురు ఎవరితో కలుస్తున్నారు, ఉభయ మారకాధిపతి అయినా కుజుడు నీచపడటం వల్ల కలుస్తున్నాడు. ఎప్పుడు ప్రాణాలు తీసేస్తారంటే మీరు డిగ్రీలు చెక్ చేసుకోండి. చాలా మంది చెప్తా ఉంటాం మా క్లాస్లో, ప్రతి స్టూడెంట్ చెప్తా ఉంటాం, మీరు డిగ్రీలు చూడండి, లగ్న డిగ్రీలు, ఆ తర్వాత ద్రాక్షాణ చక్రంలోకి వెళ్ళండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి రాశి చక్రంలోకి వచ్చి. అట్లా కాకుండా ఎలా ఉంటుందంటే, మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ కన్యా లగ్నం అండి, అక్కడ గురుడు నీచపడితే ఏమవుతుంది అండి, ఇలా కుజుడు రెండో ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందండి అని ప్రశ్నలు వస్తాయి. చాలా ప్రశ్నలు వస్తాయి నా గ్రూపులో కానీ క్లాసులు పెట్టినప్పుడు కానీ.
ఆ భావంలో ఏం కూర్చున్నాడు. కన్యాలగ్నం ఏంటి, ఎన్ని డిగ్రీలు పడింది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నాయి, ఇది ఏం ఆలోచించదు. ఈ లగ్నం పంచమాధిపతి పలానా చోట కూర్చుంటే ఏమైంది, ద్వితీయాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏమైంది, ఎక్కడ కూర్చుంటే ఏమైంది అంటే ఏం కాదు. డిగ్రీ కల్లా చెక్ చేయకుండా ప్రిడిక్షన్ చేయకూడదు. మీరు క్వశ్చన్లు కూడా అడగకూడదు అక్కడ. ఎవరు నన్ను అడుగుతున్నారు అనుకోండి, నవ్వు వస్తుంది వాళ్ళకి. ముందైతే నేను బాగా నవ్వుకుంటే వీళ్ళ దగ్గర యాస్ట్రాలజీ రాదు, యాస్ట్రాలజీ తెలియదు అని చెప్పి ఒక ఎరునవ్వు వస్తుంది నాకు. నాకైతే వస్తుంది. వాళ్ళు ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా సరే అలా క్వశ్చన్ అడిగాడంటే తెలియదని అర్థమైంది. తెలిసిన వాళ్ళు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రతి అంశ భాగాలతో స్పష్టంగా అడుగుతారు. ముందు చార్ట్ అడుగుతారు, ఎందుకంటే చార్ట్ స్పష్టంగా వాళ్ళు చెక్ చేసుకుంటారు డిగ్రీకి వెళ్ళి. ఇప్పుడు వృశ్చిక లగ్నాన్ని చూసుకుందాం. కుజుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు, ఎందుకంటే ఇతను భాగ్యస్థానంలో స్థితి పొందాడు. పైగా ఆరో అధిపతి ఎక్కడ స్థితి పొందితే రాజ్యయోగం లక్ష్మీయోగం ఇస్తాడు. ఇంతవరకు ఓకే. వృశ్చిక లగ్నానికి కుజుడు నేతపడితే మంచిగా చేస్తాడు. ఇది రూల్ 1 అంతే. ఇది ఎవరితో కనెక్షన్ అవ్వడం అంతవరకు ఓకే. బుధుడితో కనెక్షన్ అయ్యాడు. ఇతను 10 డిగ్రీలో పుట్టాడు, వృశ్చిక లగ్నానికి బుధుడు కూర్చున్నాడు ఇక్కడ. వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు అని చెప్పి ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే బుధుడు వీళ్ళకి కరాధిపతి అవుతున్నాడు ఇక్కడ. నేచబడ్డ కుజుడితో సఫర్ అయ్యాడు. లగ్నాతి వీళ్ళు ఏంటంటే కొద్దిగా సఫర్ అవుతుంటారు. వృత్తిపరంగా కొద్దిగా కూడా ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతుంటాయి చెప్పచ్చు. 20 డిగ్రీల మధ్యలో పుట్టాడు పర్సను. శుక్రుడు కలవకూడదు వీళ్ళకి. శుక్రుడు కలిశాడు 20 డిగ్రీలు 10 నుంచి 20 మధ్యలో వృశ్చిక లగ్నంలో పుట్టాడు. కుజుడు నేసపడ్డాడు. మామూలు కుజుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ, అంతవరకు ఓకే. శుక్రుడు కలవనంత వరకు, అది 10 నుంచి 20 మధ్యలో పడుతుంది. శుక్రుడు ఇన్ కేసు కలిశాడు వాళ్ళకి, ఇక్కడ రిజల్ట్స్ బ్యాడ్ గా చెప్పే అవకాశం ఉంటుంది. మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయని చెప్పాలి ఫస్ట్. అసలు 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో వృశ్చిక లగ్నంలో పుట్టోళ్ళు డిఫాల్ట్ గా మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కరాధిపతి శుక్రుడే, సప్తమాధిపతి కరాధిపతి అండి. వివాహం అవ్వకపోవచ్చు, అయితే మ్యారిటల్ ఇష్యూస్, ఇది కామన్గా వస్తుంది. అందులో కుజుడితో కలిశాడు. వివాహం అయ్యి కర్మ కాలి కుజుడితో కనెక్షన్ ఏర్పడినప్పుడు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతాడు. అది భార్య పెట్టే కేసులకి, లేకపోతే ఇతర రిలేషన్స్ పెట్టే కేసుల వల్ల, స్త్రీల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతాడు ఈ కాంబినేషన్. ఇన్ కేసు 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు ఒక పర్సన్, ఇక్కడ లగ్నం మనకేమవుతుంది అప్పుడు, కర్కాటక లగ్నం అవుతుంది కాబట్టి అష్టమాధిపతి శని రాహువు. 20 నుంచి 30 మధ్యలో వృశ్చిక లగ్నంలో ఒక వ్యక్తి పుట్టి శని గాని రాహువు గాని కుజుడితో కలిశాడు. శని గాని రాహువు గాని వీళ్ళ దశాంతర దశలు నడుస్తుంది. చాలా రకాలుగా పీడిస్తారు. ఎంతగా పీడిస్తారంటే అసలు దేవుడే ఎందుకు బతికున్నావు అనిపిస్తుంది, వాళ్ళు చచ్చిపోవాలనిపించింది, అంత పీడన అనుభవిస్తారు. విడిగా చూసుకుంటే శుక్రుడు ధనయోగాన్ని ఇస్తాడు అడపదడప, కానీ పీడ భయంకరంగా ఉంటుంది. ఎలాంటి పీడ వస్తుందంటే గృహ సంబంధమైన పీడ ఉంటుంది. గృహాధిపతులు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మనశ్శాంతి అనేదే పోతుంది కంప్లీట్గా. పీస్ ఆఫ్ మైండ్ అస్సలు ఉండదు అని చెప్తాం. ఇది కుజుడు వివిధ రాసుల్లో నేసపడ్డప్పుడు కనెక్షన్. ఇప్పుడు ధనుర్ లగ్నం చూసుకుందాం. ధనుర్ లగ్నాన్ని పంచమాధిపతి అండ్ ద్వాదశాధిపతి కుజుడు నేసపడ్డాడు, సూపర్. మనకు 2 రూల్స్ అప్లై అవుతుంది. కుజుడు అష్టమంలో నేర్చబడుతున్నాడు, ఒక రూల్ అప్లై అవుతుంది. అష్టమాధిపతి ఇది ద్వాదశాధిపతి మళ్ళీ నేర్చబడుతున్నాడు, ఇంకొక రూల్ అప్లై అవుతుంది. బట్ ధనుర్ లగ్న జాతకులకి వీళ్ళకి సూపర్ ఉంటుందని చెప్తాం. అదే కుజుడు నేర్చబడటం వల్ల ధనయోగం బలంగా ఉంటుంది అని చెప్పారు. ఎంతవరకు అంటే ఇది 10 డిగ్రీలో పుట్టాడు, చంద్రుడు అష్టమాధిపతి అవుతున్నాడు, అది రేఖాన్ అష్టమాధిపతి. చంద్రుడితో కలిస్తే మనం ఏంటంటే నేచ భంగం జరిగింది అనుకుంటున్నాం. నేచభంగం జరుగుతుంది, ఒప్పుకోవాలి, పరాశర రూల్ కాబట్టి. కానీ ఇతను కరద్రేఖాణాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఈ కుజుడిని పీడిస్తూ ఉంటాడు. దానానికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఇస్తుంటాడు. ఎడ్యుకేషన్లో సఫర్స్ని ఇస్తుంటాడు. లేదు చంద్రుడు కలవలేదు అతనికి, హైయర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అవుతాడు పంచమాధిపతిగా, విపరీతంగా వెళ్తుంటాడు. ఇందాక కన్యా లగ్నాన్ని కూర్చున్నాం. కన్యా లగ్నం వరంగా అంటే 3వ అధిపతి కుజుడయ్యాడు, నేర్చబడ్డాడు. హైలీ స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు. ఎవరినైనా దండించే విషయంలో, శిక్షించే విషయంలో వీళ్ళు ముందుంటారు. ఎందుకంటే కుజుడు వచ్చి నేర్చబడ్డాడు కదా. 3వ అధిపతి, 3వ భావాధిపతి అష్టమాధిపతి అవుతాడు, నేర్చబడ్డాడు కాబట్టి ఇక్కడ 3వ భావాన్ని ఇక్కడ బలాన్ని ఇస్తారు. కానీ ఎక్కువగా మనం పోలీస్ డిపార్ట్మెంట్స్లో వాటిలో వీటిలో చూడదు, న్యాయాధికారులుగా చూడదు.
అంటే దండించే డిపార్ట్మెంట్లో వీళ్ళని చూడొచ్చు మనం కన్యా లగ్నాన్ని. వీళ్ళకి వచ్చేసరికి ఎడ్యుకేషన్లో టాప్ వెళ్తారని చెప్పారు. రెండు హైలీ క్రియేటివిటీ పర్సన్స్ అవుతారు. అది కుదిరి నేసపడతాం. అది ధను లగ్న జాతకులు ఎంతవరకు అంటే చంద్రుడు కలవనంత వరకు. అది 10 డిగ్రీల్లో పడుతుంది. లేదు 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో ధను లగ్నంలో లగ్నం పడింది. అప్పుడు ఎవరు కలవకూడదంటే పంచమ ఇది కుదిరే. ఇది కొంచెం సఫర్ని ఇస్తూ ఉంటారు ఎడ్యుకేషన్లో అని. ఎందుకంటే కరాధిపతి కూడా ఆయన అవుతున్నాడు. ఇది 10 నుంచి 20 డిగ్రీల ధను లగ్నం మీరు చెప్పారు కదండి, అష్టమంలో ఎత్తపడితే బాగుంటుంది అండి. అదేంటి డిగ్రీ కలిసి చెక్ చేసుకుంటే 10 నుంచి 20 మధ్యలో కుదిరే కరాధిపతి అవుతున్నాడు. ఆ కరాధిపతి మళ్ళీ అష్టమ భావంలో స్థితి పొందాడు. వీళ్ళకి వెహికల్ యాక్సిడెంట్స్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ప్రమాదాలు జరుగుతాయి, సర్జరీ జరుగుతాయి అని. లేదు 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు, 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో. మనకి ఇది లగ్నం అవుతుంది కాబట్టి గురుడు లగ్నాధిపతి మరీ డేంజర్. అంటే గురువు ఇక్కడ కలవకూడదు, గురు దృష్టి పడకూడదు వీళ్ళకి ఈ గ్రహం మీద. మామూలుగా గురువు కలిసిన గురు దృష్టి పడినా కుజుడు ఎక్కడైతే నేస పొందాడో అక్కడ ఉచ్చ స్థితి పొందే గ్రహం యొక్క దృష్టి పడటం వల్ల నేసభంగం జరిగిద్దని ఒక రూల్ ఉంది. కానీ ఆ రూలు 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో పుట్టినోడికి అప్లికేబుల్ అవదని చెప్పాలి మనం. ఎందుకంటే గురుడు చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తాడు. శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంటాడు, మానసిక ఇబ్బంది కలిగిస్తుంటాడు, తల్లి చాలా రకాల కష్టాలు పడుతుంటుంది. ఈ డిఫాల్ట్ గానే 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో ధనుర్లగ్నంలో పుట్టాడంటే పోర్తులాంటి కరాధిపతి అవుతున్నాడు డిఫాల్ట్ గా. తల్లి కష్టపడిద్ది అని చెప్తాము. ఈ కుర్రోడికి పెద్ద మనశ్శాంతి ఉండదని చెప్తాం డిఫాల్ట్ ప్రెడిక్షన్ అని. అందులో కుజుడితో కలిశాడు. ఇతను ప్రేమ వ్యవహారాలు పంచమాధిపతి, ఎడ్యుకేషన్ వ్యవహారాలు అది, దాంట్లో కూడా చాలా రకాల మానసిక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాలి. ఇక్కడ అద్భుత యోగం చెప్పడానికి ఉండదు. ఇదే మనం భృగునంది నాళ్ళు చెప్తే కనుక గురుకుజులు కలిశారు, వాళ్ళకి బాగా ఈగో ఎక్కువ, రైజింగ్ ఎక్కువ, చాలా ముందుకు వెళ్తారని చెప్పి నందినాడి 2 ప్లానెట్స్ కంజంక్షన్లో చెప్తాం. కానీ పరాశరి సిస్టంలోకి వచ్చేసరికి అందులో ద్రాకాణ చక్రాన్ని మనం రియల్ రీసెర్చ్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సఫర్ ఇస్తున్నారు. అది ధనుర్లగ్నం. ఇప్పుడు మనం మకర లగ్నం తీసుకుంటాం. మకర లగ్నానికి చతుర్థాధిపతిగా నేసపడతాం కరెక్ట్ కాదు. పైగా లాభాధిపతిగా నేసపడితే కొద్ది గొప్ప బెటర్ అనుకుంటాను. ఎందుకంటే లాభాధిపతిని కూడా నేను ఒక్కసారి బాగా సఫర్ లాంటివి తీసుకుంటాను, బెటర్మెంట్ అనుకుంటాను. కానీ కుజుడు అనేది మకర లగ్నానికి కరెక్ట్ కాదు, సప్తమ భావంలో నేసపొందడం. దీనికి మనం కుజు దోషం కూడా బలంగా తీసుకెళ్ళవచ్చు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు 10 డిగ్రీల మధ్యలో పుట్టాడు, సూర్యుడు కరెక్ట్ అయ్యాడు. ఒక స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో వైద్య దోషం బలంగా ఉందంట ఈ కాంబినేషన్ మకర లగ్నానికి. 20 డిగ్రీల మధ్యలో పుట్టాడు, గురువు కనెక్ట్ అవ్వకూడదు. గురువు కనెక్ట్ అయినా కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మనం ఏంటో అనుకుంటాం తృతీయాధిపతి వచ్చే స్థితి పొందాడు అనుకుంటాం, అది వేధిపతిగా వచ్చే స్థితి పొందాడు. కానీ గురువు దృష్టి కానీ కంజక్షన్ కుదిరిపై పడకూడదు. ఏది 10 నుంచి 20 డిగ్రీల్లో పడ్డాడు పరసనం మకర లగ్న జాతకుడు. కుజుడు వీళ్ళకి బ్యాడ్ ఇస్తాడు కాబట్టి, అంత గుడ్ కాదు కాబట్టి ఈ గురువు ఇంకా బ్యాడ్ ఇస్తాడు. 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు, ఇది వరస్ట్ కేసు. ఎందుకంటే వీళ్ళకి కుజుడే కరాధిపతి అవుతున్నాడు. కుజుడు కరాధిపతి 20 నుంచి 30 డిగ్రీలో పుట్టాడు మకర లగ్న జాతకుడు. ఆ కుజుడు పైగా నేసపడ్డాడు లగ్నాత్తు. పైగా అతను చతుర్థాధిపతిగా మనకి ఏ రూల్ అప్లై కావట్లేదు కాబట్టి యోగాలను ఇచ్చే రూల్స్. ఈ కుజుడు మోస్ట్ డేంజర్ అని చెప్తాం మన వాళ్ళు జాతకానికి. అది సప్తమ భావంలో కూర్చున్నాడు, మారక స్థానంలో స్థితి పొందాడు కరాధిపతి. పైగా 30 డిగ్రీలు 20 నుంచి 30 డిగ్రీల మధ్య అతను జన్మలగ్నం మకరం పడింది. కుజుడు చాలా డిస్టర్బెన్స్ ఇస్తాడు వీళ్ళ లైఫ్లో అని చెప్పి. ఇంకా మనం కుంభలగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ దశమాధిపతి నేసపడ్డాడు, రెండోది తృతీయాధిపతి నేసపడ్డాడు. కానీ తృతీయాధిపతికి ఇక్కడ మనకు నేస స్థితి ఇవ్వాల, కానీ 6వ భావం ఏదైనా గ్రహం నేసపడితే యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ 6వ భావం అవుతుంది కుంభలగ్నానికి. కుజుడు అద్భుతంగా యోగిస్తాడు.
వీళ్ళని మనం చూడొచ్చు. తృతీయం అంటే ఏంటి? పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్స్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ఆర్మీ ఆఫీసర్లు కానీ, దండించే వాళ్ళని వీళ్ళందరూ చూడొచ్చు ఇక్కడ. మహా సాహసాలు చేసేవాళ్ళు పడతారు ఇక్కడ. కుంభలగ్నం 3వ అధిపతి కుజుడు నేసపడ్డాడు. వాడు ఎవరెస్ట్ ఎక్కమంటే ఎక్కేస్తాడు. ఇక్కడి నుంచి అక్కడ దూకుతూ ఉంటాడు. పెద్ద పెద్ద ఫ్లైట్స్ లోంచి దూకుతూ ఉంటారు. అంతటి సాహసాలు చేస్తారు వీళ్ళు. ఎందుకంటే కుజుడు నేసపడ్డాడు. ఇలా సాహసాలు చేస్తున్నారు, బాగానే ఉంది. యోగిస్తున్నాడు, బాగానే ఉంది. 10 డిగ్రీల్లో పడింది లగ్నం. బుధుడు కరెక్ట్ అయ్యాడు వీళ్ళకి. వాళ్ళ సాహసాలు వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. ఇది 10 డిగ్రీల్లో పుట్టు బుధుడు కరెక్ట్. లేదంటే 20 డిగ్రీల్లో పుట్టాడంటే 10 నుంచి 20 డిగ్రీల మధ్యలో అనుకో. అప్పుడు మనకి ఎవరు ప్రాణం తీసేస్తారంటే శని ప్రాణం తీసేస్తారు. శని కలవకూడదు వీళ్ళకి. శని కుజులు అస్సలు కలవకూడదు. అదే శని కుజులు 10 డిగ్రీల లోపల పుట్టాడు కలిశాడు అనుకో, సూపర్. మళ్ళీ లగ్నాధిపతి కుజుడితో కనెక్ట్ అయ్యాడు, సాహసాధిపతితో కనెక్ట్ అయ్యాడు. అసలు మామూలు కూడా తెలియదు దూకుడు. రికార్డ్స్ వస్తాయి. అదే 10 నుంచి 20 మధ్యలో పుట్టి ఇదే కాంబినేషన్ అంటే అది వరస్ట్ సెనారియో వాడు. చూడండి ఇక్కడెక్కడే అంత డిఫరెన్స్ వచ్చింది. లేదు 30 డిగ్రీల మధ్యలో పుట్టాడు, 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో. ఇక్కడ సినారియో వెళ్తుంది. శుక్రుడు కనెక్ట్ అవ్వకూడదు. శుక్రుడు ఏమవుతున్నాడు? అస్సలు కనెక్ట్ అవ్వకూడదు కుదురుతూ. చాలా రకాల నష్టాలు ఇస్తాడు. కెరీర్లో లాస్ ఇస్తాడు, భాగ్యానికి నష్టాలు ఇస్తాడు, తల్లిదండ్రులు బాగానేడు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ఇతనికి వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక కొంచెం కెరీర్ పరంగా కానీ వాటిలో వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ ఎక్కువ సఫర్ అయ్యేది ఇతను మానసికంగా సఫర్ అవుతాడు, ఫిజికల్గా మదర్ అండ్ ఫాదర్ సఫర్ అవుతాడు. ఇక్కడ మనం ఆ పర్టికులర్ గ్రహానికి రెమెడీ ఎక్కువ చేపిస్తే కానీ కుజుడి యొక్క ఫలితాన్ని తీసుకోలేదు. నిజగ్రహం శుభాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఫలితాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా. ఇబ్బంది పెట్టే వాళ్ళకి రెమెడీ ఇవ్వాలి. ఇంకా మేన లగ్నానికి వచ్చాం అనుకోండి, ఇక్కడ ద్వితీయ నవమాధిపతిగా పంచమంలో నేస స్థితి. ఇది మార్గాధిపతి అవుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు. మేన లగ్నానికి కుజుడు పంచమంలో నేస స్థితి కరెక్ట్ కాదు. కొద్దో గొప్ప బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ నేసభంగం అన్న జరగాలి, లేకపోతే కేంద్రుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవ్వాలి, మనకి కేంద్ర స్థితిలో పొందాలి. లగ్నాత్ కేంద్ర స్థితి అప్పుడు కుజుడు కొద్దిగా మైనస్ అనేది తగ్గిద్ది. అయితే లగ్నాధిపతి కూడా ఇక్కడ ఉచ్చ స్థితి పొందాడు, ఉచ్చగ్రహం. ఇక్కడ కూడా కొద్దిగా మైనస్ తగ్గిద్ది అనుకుంటుంది. అది ఎప్పుడు ఎంతవరకు చూద్దాం. అది కూడా 10 డిగ్రీలో పుట్టాడు, మైనస్ కుజుడు మామూలుగా. శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, చాలా డ్యామేజ్ ఇస్తాడు. సాహసాలు చేస్తారు, ఇటు డ్యామేజ్ అవుతారు. అర్థమైనా? బైకులు గాల్లోకి లేపుతారు, చచ్చి ఊరుకుంటుంది ప్రాణం. ఎందుకంటే థర్డ్ లార్డ్ వెహికల్స్, పైగా శుక్రుడు వెహికల్ లార్డ్. థర్డ్ లార్డ్గా సాహసం ఉంటుంది వీళ్ళకి, వెహికల్స్లో సాహసాలు అవడానికి. కుజుడు బ్యాడ్ అయ్యాడు, వీళ్ళందరూ కలిశారు, ప్రాణం పోతుంది. వెహికల్ యాక్సిడెంట్స్ అంటాం. ఎందుకంటే ఈ శుక్రుడు ఖరాధిపతి 10 డిగ్రీల వరకు. 20 డిగ్రీల మధ్యలో పుట్టాడు పర్సన్. శని కలవకూడదు, రాహు కలవకూడదు వీళ్ళకి. శని రాహులు కలిశారు కుజుడికి, చాలా డ్యామేజ్ చేస్తారు. మొహమాటం లేకుండా చెప్పచ్చు. వీళ్ళ కెరీర్ అనేది మొత్తం విధ్వంసం చేసి పెడతారు భాగ్యంతో సహా. అప్పుడు శని రాహులు పరిహారం చేపించారు. 30 డిగ్రీల మధ్యలో కూర్చున్నాడు ఒక పర్సన్ వచ్చి. 30 డిగ్రీలు అనగానే మళ్ళీ ఇమీడియట్ బుధుడు కలవకూడదు అని చెప్పి బుధుడు కలిశాడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఒకటి విడిగా కుదిరే డ్యామేజ్ చేస్తాడు, అందులో ఈ కాంబినేషన్ కలిస్తే వరస్ట్ కేసు అంటే. వీళ్ళు ఎవరు కలవకుండా, శుక్రుడు శని బుధులు కలవకుండా ఒక గురు దృష్టి పడింది ఇతని మీద. గురుడు దోషకారకుడు కాదు ఈ జాతకానికి. వచ్చగా కూర్చున్నాడు గురుడు, అప్పుడు కుజుడి యొక్క మైనస్ని తీసేయగలరు. ఇట్లా మీకు ఏంటంటే ఈ ద్వాదశ లగ్నాలకి మీరు ఈ కుజగ్రహం నేత స్థితి పొందినప్పుడు డిగ్రీ కల్లి మనం చెక్ చేసుకుంటే డీప్గా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ప్రెడిక్షన్ చేయాలి, ఎలాంటి పరిహారాలు ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా క్లాసు. మీకు కాకపోతే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్.